అగ్ని వీణ మీద స్వాతంత్ర యుద్ధ రాగాన్ని అద్భుతంగా వినిపించినటువంటి ఒక గొప్ప కవి, గాయకుడు కాజీ నజరుల్ ఇస్లాం. కాజీ నజరుల్ ఇస్లాం అంటే బెంగాల్, భారతదేశంలో తెలియనటువంటి వ్యక్తి ఉండరు. ఎందుకంటే ఆయన స్వాతంత్రోద్యమంలో చేసినటువంటి ఆ పోరాటం, ఆయన జీవితం, ఆయన పాట, ఆయన కళ కేవలం ఉద్యమం కోసం, స్వాతంత్రం కోసం అర్పించబడినటువంటివి. అయితే ఈ కాజీ నజరుల్ ఇస్లాం అవిభక్త బెంగాల్ రాష్ట్రంలో బర్ద్వాన్ జిల్లా అసన్సోల్ ప్రాంతంలో చురులియాలో ఒక పేద ముస్లిం కుటుంబానికి 1899లో పుట్టాడు. తండ్రి కాజీ ఫకీర్ అహ్మద్ నజరుల్ దుఖ్ఖు అని పిలిచేవాడు. తల్లి తారాఖ్యుషా అని పిలిచేది. నజరుల్ 8వ ఏటనే తండ్రి చనిపోయాడు. అసన్సోల్ రైల్వే క్వార్టర్లో సర్వర్గా, బేకరుగా పనిచేస్తూ మురళి వాయిస్తూ ప్రజలను ఆకట్టుకునేవాడు. దారియం, మృతన్, సియార్సోల్ హై స్కూల్లో చదువుతూ 8 నుండి 10వ తరగతికి ప్రమోట్ అయ్యాడు. తన సహాధ్యాయుడు శైలజానంద కవిత్వం రాస్తే నజరుల్ వచనం రాసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 18 ఏళ్ల నజరుల్ 49 బెంగాల్ రెజిమెంట్లో సైనికుడిగా చేరి హవల్దార్గా కూడా పనిచేశాడు. సైనికుడిగా ఉన్నప్పుడే పర్షియా భాషను క్షుణ్ణంగా నేర్చుకొని ఆ భాషలోనే పాడుతూ సైనికులను ఆనందింపజేశాడు. నజరుల్ ఇస్లాం జీవితంలో ఎప్పుడూ ఆర్థిక పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉండేవి కావు. నజరుల్ శక్తి సామర్థ్యాలను మెచ్చిన మిత్రులే అతన్ని ఆదుకునేవారు. కష్టకాలంలో తననెంతో ఆదరించిన సేన్ గుప్తా కుటుంబంలో బిరిజా సుందరీదేవి కుమార్తె ప్రమీలను ఏప్రిల్ 24లో వివాహం చేసుకున్నాడు. కులమతేత భావం ఈ వివాహాన్ని అటు హిందూ సమాజం, ఇటు ముస్లిం సమాజం కూడా హర్షించలేదు. ప్రేమ తత్వం ఆనాటి సమాజంలో నజరుల్ చేత సాహసకృత్యమే చేయించాయి. నజరుల్ మురళితో పాటు మరికొన్ని వాయిద్యాల మీద పాడేవాడు. సతీష్ చంద్ర కంజీలాల్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నాడు. కవిత్వం కంటే సంగీతం నజరులకు బెంగాల్లో సుస్థిర స్థానాన్ని తెచ్చిపెట్టింది. గజల్ను తొలిసారిగా బెంగాల్లో ప్రవేశపెట్టినవాడు నజరుల్. 1928 నాటికి నజరుల్ బెంగాల్ సంగీత సామ్రాజ్యానికి ప్రసిద్ధి చెందాడు. నజరుల్ సంగీత పీఠం వెలిసింది. నజరుల్ తొలిపాటల పుస్తకం బుల్బుల్, చౌకేర్ చాత్కో, నజరుల్ గీతిక పాటలు బెంగాల్లో మింగురుమన్నాయి. గ్రామ్ఫోన్ కంపెనీలు ఆయన స్వరం కోసం ఎగబడ్డాయి. నజరుల్ రాసిన పాటలు 3900 వరకు లెక్క వస్తే అందులో సుమారు 2000 పాటలు లభ్యం కానటువంటి పరిస్థితి ఉండింది. అయితే నజరుల్ జీవితంలో ఈ స్వాతంత్రోద్యమ సంగీతమే ఎక్కువగా ఆయనకి చోదక శక్తిగా నిలిచింది. కవిగా, గాయకుడుగా, రచయితగా ఒక స్థాయిని అందుకున్న నజరుల్ తన సాహిత్య మార్గాన్వేషణలో కల్లోల్ బృందానికి కొంతకాలమైన నాయకత్వం వహించటం జరిగింది. ఆలీపూర్ కుట్ర కేసు తర్వాత ఢాకా కేంద్రంగా బిహారీదాస్ పులిన నాయకత్వాన టెర్రరిస్టు రహస్య కార్యకలాపాలకు కలకత్తా కేంద్రంగా తయారైంది. అటువంటి సమయంలో పోరాటాల వైపు ప్రజలను ఆకర్షింపజేసి స్వతంత్రాభిలాషతో విప్లవ కార్యక్రమాల్లో మునిగి తేలటం ప్రారంభించారు. హౌరా కుట్ర కేసు, ఢక్కా కుట్ర కేసులు, బారిసాల్ కుట్ర కేసులు అటువంటి కేసులు సృష్టించినటువంటి చాలా కల్లోల సమయంలో కాజీ నజరుల్ ఇస్లాం తన గొప్పదైనటువంటి సంగీతంతోనూ సాహిత్యంతోనూ ఉద్యమానికి ఒక ఊపునిచ్చాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆలీ సోదరులను అరెస్ట్ చేశారు. కరాచీ కుట్ర కేసు విచారణ జరుగుతున్న సమయం అది. భారత స్వాతంత్ర పోరాటం 21-22 మధ్యకాలంలో సంక్లిష్టమై పతాక స్థాయిని అందుకుంది. నాయకులందరూ సుమారుగా జైలులో ఉన్నారు. దేశం అట్టుడికినట్టయింది. ఆ సమయంలో కాజీ నజరుల్ రాసిన జైలు ఇంటి ఇనుప గోటును విరగగొట్టండి,
జైలు ఇంటి ఇనప గేటును విరగగొట్టండి, ఇనప గొలుసులు అమ్మవారిని పూజ చేసే రక్త పంకెల రాతి కుదురును కూలదోయండి అంటూ ప్రజల కోపంతో నజరుల్ తన వంతు వాటాను కలిపాడు. ప్రళయగీతం పేరుతో బంగ్లార్ కథా వారపత్రికలో ప్రచురింపబడిన పై గీతం స్వాతంత్ర పోరాట గీతాలలో గొప్ప స్థానాన్ని పొందింది. లక్షలాది గొంతుల్లో ఇమిడిపోయిన ఈ గీతాన్ని నిషేధించిన ప్రభుత్వం ఫలించలేదు. చివరి రోజుల్లో బెంగాల్ ప్రజా జీవితం విద్యుదావేశంతో 21 చివరిలో నిండిపోయింది. ఆ సమావేశంలో డిసెంబరు చివరి వారంలో విద్రోహి గీతాన్ని ప్రకటించాడు. బిజిలీ వారపత్రికలో విద్రోహ గీతాన్ని చూసిన రవీంద్రుడు నజ్రుల్ సాహిత్య సంపదలను, గీతం ప్రాశస్త్యాన్ని చూసి విస్మయం చెందాడు. అప్పటి వరకు ఎదురు చూస్తున్న ప్రజలు నజ్రుల్ను ప్రజాకవిగా ప్రకటించారు. ఈ ఆదరణకు ముగ్ధుడై నజ్రుల్ సాహిత్యం మీద స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పరచుకొని ప్రజాపక్షాన నిలబడ్డాడు. 1923 ఫిబ్రవరి రవీంద్రుడు తన గీతి నాట్య కావ్యాన్ని నజ్రుల్కు అంకితం చేయడంతో నజ్రుల్ కీర్తి ప్రతిష్టలు జాతీయ స్థాయికి పెరిగాయి. స్వతంత్ర పోరాటానికి గాంధీ నాయకత్వాన్ని నజ్రుల్ ఆమోదించలేకపోయాడు. గాంధీ పట్ల ఆరాధనాభావం ఉన్నప్పటికీ అహింస, సత్యాగ్రహ ఆదర్శాలు ఆచరణయోగ్యమైనవి కావని భావించాడు. కానీ గాంధీని పొగుడుతూ చరకా గీతాలు రాసి పాడుతూ గాంధీ నుండి స్వయంగా ప్రశంసలను పొందాడు. స్థిరమైన రాజకీయాల అభిప్రాయాలు లేని నజ్రుల్ ఒక వైరుధ్యాల పుట్ట. అయినా నజ్రుల్ స్వాతంత్రోద్యమానికి సృష్టించినటువంటి గొప్ప వాతావరణం, సంగీత సాహిత్యాల ద్వారా ఆయన సృష్టించినటువంటి ఒక గమ్మత్తైనటువంటి వాతావరణం బెంగాల్ సమాజానికి విపరీతంగా ఆకర్షించింది. బెంగాలీల హృదయంలో, భారతీయుల హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నవాడు. మార్క్సిస్టుగా మారిన మార్క్సిస్టు తత్వశాస్త్రాన్ని శాస్త్రీయపరంగా అభ్యసించనందువల్ల మళ్ళీ తన కొడుకు బుల్బుల్ చనిపోయిన తరువాత హఠయోగం వైపు మారిపోయాడు. అనేక రకాల వైరుధ్యాల సంపుటి అయినా కూడా కాజీ నజరుల్ ఇస్లాం తాలూకా తన కంట్రిబ్యూషన్ టు ది నేషనల్ మూవ్మెంట్ మనం దాన్ని తక్కువ అంచనా వేయలేం. అందువల్ల కాజీ నజరుల్ ఇస్లాం స్మరణీయుడు, చాలా గుర్తుంచుకోదగినటువంటి గొప్ప విప్లవ కవి. థ్యాంక్ యూ.